వేసుకున్న తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి, మిరియాలు, లవంగాలు, జాపత్రి అన్నీ వేసి దూరగా వేయించిన తర్వాత మిక్సీ పట్టిన పౌడర్ ఇది. చికెన్ని కడిగి పసుపు, ఉప్పు వేసి కలిపి పెట్టాను. కడాయిలో నూనె వేసాను. ఇప్పుడు జీరా వేసుకుందాం కొన్ని. హీట్ అయింది. ఇప్పుడు దీంట్లో చికెన్ వేద్దాం. ఇప్పుడు చికెన్ వేసినాం కదా, ఇప్పుడు ఒక ఉల్లిపాయలు కట్ చేసిన ఉల్లిపాయలు వీటిలోనే వేస్తున్నాం. ఉల్లిపాయ చికెన్ వేసి కలిపేసి కాసేపు మూత పెడతాం. ఈ ఆయిల్లోనే కొంచెం వేగుతాయి. ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుందాం. నూనె అంతా పైకి తెలియదు కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని కలుపుకొని 2 నిమిషాలు ఉంచి మనం ఇందా మిక్సీ పెట్టుకున్నాం కదా, ఆ మసాలా దీంట్లో వేద్దాం. ఇందా మిక్సీ పెట్టుకున్న మసాలాని ఇప్పుడు వేస్తున్నాము. చూడడానికి కలుపుకుంటే అలాగే టేస్ట్గా బాగుంటుంది. మీకు ఎంతమందికి చికెన్ ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రెండు నిమిషాలు పెట్టుకుందాం. దీంట్లోనే కొంచెం రుచికి తగినంత ఉప్పు వేసుకున్నట్టు. మీ దగ్గర కారం ఉంటే కారం వేసుకుని, నాకు ఈ కారమే సరిపోతుంది. ఫైనల్ టచ్ కొత్తిమీర, కరివేపాకు. టేస్ట్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చూడడానికి టెంప్టింగ్ కదా, రుచి కూడా అలాగే ఉంది, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అందరికీ బాగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ నొక్కండి.